హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో మనము ఏం చూసాము, కుంతి వృత్తాంతం కానీ దాని తర్వాత అదే కుంతి ఎలా వచ్చింది, అసలు ఎవరు కుంతీదేవి అనేది చూసాము. దాని తర్వాత పాండురాజుతో వివాహం ఎలా జరిగిందో చూసాము. దాని తర్వాత పాండురాజుకి ఎలాగ శాపం వచ్చింది అనేది కూడా చూసాం కదా. దాని తర్వాత లాస్ట్లో ఏమైంది, మనము మనుష్య రుణాలు 4 రుణాలు ఉన్నాయి కదా, ఆ రుణాల గురించి కూడా మనము చూసాము. దాని తర్వాత ఎక్కడ ఎండ్ చేసాము, వాళ్ళిద్దరు పాండురాజు కుంతిదేవి మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లల గురించి, అక్కడ ఎండ్ చేసాము. అక్కడి నుంచి కూడాను మనకి ఈరోజు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఎందుకు కుంతిదేవి వద్దన్నా కూడా పాండురాజు ఫోర్స్ చేస్తున్నాడు, అంటే పిల్లల్ని కావాలి అని అంటున్నాడు కదా, దానికి గల కారణం ఏంటి అని కొన్ని హిస్టారిక్ సీన్స్ని తీసుకొని చెప్తున్నాడు అనమాట. కుంతిదేవికి పాండురాజు ఎగ్జాంపుల్స్గా చెప్పి కుంతిదేవిని ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట పాండురాజు. అవి ఈరోజు స్టోరీస్ అనమాట. 3 చిన్ని కథలు అనమాట. ఫస్ట్ వచ్చేసి వ్యుషితాశ్వుని వృత్తాంతము, దాని తర్వాత గాంధారి నిర్వేదము, భీమసేనుని జననం. ఈ 3 స్టోరీస్ అనేవి మనం ఈరోజు చూస్తాం అనమాట. లాస్ట్ 2 స్టోరీస్ అయితే, మిగతా 2 స్టోరీస్ అయితే చాలా చిన్న స్టోరీస్. పూర్వం వ్యుషితాశ్వుడు అనే మహారాజు ఉండేవాడు అనమాట. ఆయన మొత్తము భూభాగాలంతా మొత్తాన్ని జయించి ఆయన మొత్తాన్ని కూడాను బాగా పరిపాలించేవాడు అనమాట. మిగతా రాజులు కానీ ఎవరైనా కూడాను ఆయన మాట జవదాతకుండా ఆయన చెప్పిన మాటే వేదంగా, ఆయన చెప్పిన మాట శిరసావహిస్తూ ఉండేట వాళ్ళు అనమాట. అంటే ఏంటి, ఆయన చాలా గొప్ప మహారాజు అని ఇక్కడ మనకు తెలుస్తోంది. ఆయన ఏంటి అంటే, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నా కూడా ఏదో ఒక నెగిటివ్ ఉన్నట్టుంటుంది కదా. ఆ నెగిటివ్ ఏంటంటే, ఎక్కడికి పోయినా కూడా ఆయన భార్యను తీసుకెళ్తాడు. ఆయన ఎప్పుడు తెలిసిందే కదా, కామపారాయణంలో అలా ఉండిపోతూ ఉంటాడనమాట. అదొక్కటే ఆయన నెగిటివ్ అనమాట. కానీ రాజ్యాల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటాడని రాశారనమాట ఇక్కడ. ఆయన రాజుగా చాలా బాగా పరిపాలించేవాడు. అలానే ఆయన భార్యతో కలిసి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగాలి కదా, అలా తిరుగుతూనే ఉండేటవాడు. తిరుగుతూ ఉంటూనే ఇలా ఎక్కువ కామపారాయణం జరిగేసరికి ఆయనకి క్షయవ్యాధి వచ్చిందనమాట. క్షయవ్యాధి రావడం వల్ల ఆయన తొందరగా మరణించాడనమాట. ఆయన మరణించిన ఒక రకము, కానీ ఏంటి అంటే ఆయన యొక్క భార్యకి పిల్లలు లేరనమాట. అసలు ఆయన భార్య ఎవరు అంటే భద్రాదేవి అనమాట. ఆయన భార్య పేరు. తను ఎవరు అంటే కాక్షివంతుని తనుజాత అనమాట భద్రాదేవి. ఏంటి ఆ భద్రాదేవికి ఏమి అంటే, తన పతి మరణించేసరికి ఆమెకి చెప్పుకోలేనంత బాధ అనమాట. ఏంటి అంటే, ఒకటి పతిని మరణించాడని, 2 ఇంకోటి ఏంటంటే పతి వల్ల కానీ వాళ్ళకి పుత్రులు కానీ పుత్రికలు కానీ వాళ్ళకి సంతానం ఉండింటే వారి ద్వారా అయినా తన పతిని నేను చూసుకోగలను అనే ఇంకొక బాధ అనమాట. ఏంటి, వాళ్ళిద్దరికి పుత్రులు కానీ సంతాన భాగ్యం లేదనమాట. పుత్రికలు ఎవరు లేరు వాళ్ళకి. అది ఇంకా బాధ అనమాట. ఆమె అలా గోరున తన పతి యొక్క మృతదేహం దగ్గర పడుకొని విలపిస్తూ ఉంటుంది. అలా విలపిస్తూ ఉన్నప్పుడు ఒక క్షణం అశరీరవాణి చెప్తానమాట. ఏంటి అంటే, నువ్వు ఋతుమతి అయిన తర్వాత అష్టమ దినం కానీ లేకపోతే చతుర్దశ దినం కానీ బాగా నువ్వు నీ యొక్క బాడీని శుద్ధి చేసుకొని అలా నీ యొక్క మంచం పైన పడుకొని ఉంటే, ఆ పడుకొని ఉండి నువ్వు నన్ను తలుచుకుంటే నీకు ఎంతమంది పుత్రులు కానీ పుత్రికలు కానీ ఎంతమంది సంతానం కావాలంటే అంతమంది సంతానం నీకు నేను ఇస్తాను అన్నట్టుగా చెప్తుందనమాట. సరే, ఆ తర్వాత ఏంటి అంటే, అలా ఆ శరీరవాణి చెప్పినట్టుగా ఆమె ఋతుమంతి అయిన తర్వాత ఒక అష్టమ దినం రోజున అలా ఎలా అయితే మొత్తం బాడీ శుద్ధి చేసుకొని, శరీరం శుద్ధి చేసుకొని అలా పడుకొని ఉండి అలా తలుచుకునేసరికి ఆ శరీరవాణి చెప్పినట్లుగానే ఆమె కోరుకున్నంత మంది సంతానం వస్తారన్నమాట. ఎవరు ఆ సంతానం, ఎంతమంది అంటే 3 సాల్వవంశీయులు, 4 మాద్రకుల తెలుకులు ఆమెకి ఉద్భవిస్తారనమాట. ఈ వృత్తాంతం ఏదైతే ఉందో విషితాశ్వని గురించి, ఈ వృత్తాంతము కుంతీదేవి పాండురాజుకు చెప్తుందన్నమాట. ఎందుకు అంటే, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాము. పాండురాజు ఫస్ట్ స్టోరీ చెప్పాడు. దేని గురించి, తన యొక్క సోదరి శృతసేన గురించి స్టోరీ చెప్పాడు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే పాండురాజు. దానికి ప్రతి సమాధానంగా ఈ యొక్క స్టోరీ చెప్పి ఇలాగ జరిగింది, ఇలాగా దేవతల వల్ల కలిగిన పుత్రులే మంచిది అన్నట్టుగా చెప్తుందన్నమాట కుంతీదేవి. దానికి పాండురాజు ఏం చెప్తాడంటే,
నేను ఆ విశ్వాసునంత గొప్పవాడిని కాను. ఆయన అంత గొప్పవారు కాబట్టే అలాగా అశరీరవాణి ద్వారా భద్రాదేవికి సంతానం కలిగింది. నేనంత శక్తిమంతుడిని కాను అని చెప్తాడనమాట పాండురాజు. దానికి కుంతీదేవి ఇంకొక సమాధానం ఇస్తుంది. ఏంటి అంటే పూర్వకాలంలో అంటే చాలా కాలం క్రితము ఎలా ఉండేదంటే మహిళలు ఒకచోట ఇలా మ్యారేజ్ గానీ ఇలాంటి ఉండేటివి కాదంట. పెళ్ళి గానీ ఇవన్నీ ఉండి సెటిల్ అయ్యి ఒకరితో సెటిల్ అయ్యి ఉండేటివి కాదంట. ఎలా ఉండేదంటే మహిళలు వారికి నచ్చిన వారితో కలిసి తిరిగి వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోయేవారంట. దానికి ఏమైంది అంటే అలా జరుగుతూ ఉండగా శ్వేతకేతు మహర్షి ఒక రూల్ పాస్ చేశాడనమాట. ఏంటి అంటే ఇలా మహిళలు ఇలా తిరగడం మంచిది కాదు. ఒకరితో సెటిల్ అయిపోవాలి వివాహం జరిగిన మహిళలు అని ఒక రూల్ పాస్ చేశాడు కదా! దాని దాని మూలానే ఇప్పుడు ఇలా మ్యారేజ్ ఇవన్నీ వచ్చాయి. ఏంటి అంటే, ఆ పూర్వకాలంలో ఏంటి అది మహిళలకి దీనిగా అంటే, ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎలా అయినా తిరగొచ్చు, అలా ఉండిపోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారనమాట. ఈ కల్చర్ అనేది తప్పు కాదు అని చెప్పారనమాట పూర్వీకులు గాని, అక్కడ అప్పుడున్న సిద్ధులు గూడా. కానీ ఏంటి స్లోగా ఇది మన యొక్క ఏజ్ పెరిగే కొద్దీ అంటే మోడర్నైజ్ అంటే కల్చర్ మారుతూ ఉంటుంది గదా! టైంతో పాటు కల్చర్ మారుతూ ఉంటుంది. అలా మారుతూ స్లోగా ట్రెడిషన్స్ అనేటివి అలా ఆ ట్రెడిషన్ అనేది మ్యారేజ్‌గా వచ్చి సెటిల్ అయిపోయి అంటే ఒక చోట సెటిల్ అవ్వేట్టుగా కన్వర్ట్ అయింది అన్నట్టుగా కుంతీదేవి సమాధానం చెప్తుందనమాట. కానీ ఆ కల్చర్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే శ్వేతకేతు మహర్షి ఒక రూల్ పాస్ చేశాడు కదా! ఆ రూల్ వల్ల ఈ యొక్క ఈ ఇప్పుడు మ్యారేజ్‌ని కానీ ఉల్లంఘించి ఏదైనా చేసినా కూడాను పాపాత్ములైపోయి పాపాలన్నీ తగులుకుంటాయి, చుట్టుకుంటాయి అన్న భయంతో గానీ లేకపోతే ఉన్న ఆ రూల్‌కున్న పవర్ వల్ల గానీ ఇప్పుడు ఇలా మ్యారేజెస్ అన్నీ గూడా చాలా ఆహ్, సాఫీగా జరిగిపోతున్నాయి అనేది చెప్తుందనమాట. అసలు ఏంటి ఈ శ్వేతకేతు మహర్షి ఎందుకిలా చేశాడు అనేది తెలుసుకుందాము. పూర్వము ఉద్దాలక ముని అనే ఒక మహర్షి ఉండేవాడనమాట. ఆయన యొక్క కుమారుడే శ్వేతకేతు మహర్షి అనమాట. ఏంటి అంటే ఈ శ్వేతకేతు మహర్షి యొక్క మాత అంటే వాళ్ళ అమ్మని ఒక బ్రాహ్మణుడు వచ్చి తీసుకుపోతూ ఉంటాడనమాట. ఫోర్స్‌ఫుల్‌గా తీసుకుపోతాడనమాట. ఏంటి వీళ్ళిద్దరికి వివాహం అయ్యింది. ఎవరికి? ఉద్దాలక మునికి మళ్ళీ శ్వేతకేతు మహర్షి యొక్క మాతకి అయ్యింది. కానీ లాక్కుపోతూ ఉంటాడనమాట బ్రాహ్మణుడు. దానికి శ్వేతకేతు మహర్షి అడ్డుపడదామని చూస్తాడు. కానీ ఏంటి ఉద్దాలక ముని ఆపుతాడు తన కుమారుడిని. ఆపి లేదు ఇది కరెక్టే వెళ్ళిపోని అన్నట్టుగా వదిలేస్తాడనమాట. దానికి ఆయన శ్వేతకేతు మహర్షి ఒప్పుకోకుండా ఆ యొక్క బ్రాహ్మణుడిని కొట్టి తరిమేస్తాడనమాట. తరిమేసి అప్పుడు ఈ రూల్ అనేది పాస్ చేశాడనమాట. ఏంటి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా పతిని వదిలేసి వెళ్ళిపోకూడదు. పతి చెప్పిందే చేయాలి అన్నట్టుగా. అంటే పతితోనే ఉండాలి. పతి ధర్మం పాటించాలి అన్నట్టుగా. పతి యొక్క పర్మిషన్‌తో ఒకవేళ కుదరకపోతే మనము ఫ్యూచర్ కోసం అన్నట్టుగా సంతానం కోసం ట్రై చేయొచ్చును. లేకపోతే అది కూడా లేదు అన్నట్టుగా రూల్ అనమాట అది. అది అక్కడ ఆ రూల్ ప్రకారము కుంతిదేవి చెప్తుందనమాట. ఇలానే గదా! ఈ రూల్ ద్వారానే గదా! కల్మాషపాదుడు తన యొక్క పత్ని అయిన మదయంతి దేవికి పర్మిషన్ ఇచ్చి వశిష్ఠ మహర్షి ద్వారా అస్మకుడిని పొందాడు అని కూడా చెప్తుందన్నమాట. అది విన్నాక కూడాను ఏంటి అంటే పాండురాజుకి ఓకే. కుంతీదేవి చెప్పేది కరెక్టే. కానీ తనకి సంతానం కావాలన్నమాట పాండురాజుకి మెయిన్‌గా. కుంతీదేవి ఒప్పుకోవట్లేదు. ఏంటి ఇలా బ్రాహ్మణుని సాంగత్యం ద్వారా పిల్లల్ని కనడానికి ఒప్పుకోవట్లేదు. సరే దీని తర్వాత కొంతసేపు ఆయన పాండురాజు కుంతీదేవిని బామాలి లాస్ట్‌కి ఒప్పిస్తాడనమాట కుంతీదేవిని. సరే అలా ఒప్పుకోగానే కుంతీదేవి తన చిన్నతనంలో దూర్వాస మహాముని ద్వారా జరిగిన సంఘటన ఏంటి లాస్ట్ వీడియోలో చూసాం కదా! వరం పొందినట్టు గాని ఆ మంత్రం గురించి చెప్తానమాట. అది వినగానే పాండురాజు చాలా సంతోషించి సరే అని చెప్పేసి ఫస్ట్ బిడ్డగా ధర్మదేవతని కోరుకో ఫస్ట్ బిడ్డని అని అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే ఏంటి కుంతీదేవిని అడుగుతుంది. ఏంటి పర్మిషన్ ఏ దేవతని అడుగుదాము అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే అప్పుడు చెప్తాడనమాట. ధర్మదేవత వల్లే దేవుడి వల్లే కదా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా తిరుగుతోంది. అన్నీ కరెక్ట్‌గా జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి మనము ఫస్టు ధర్మదేవుడినే ప్రార్థిద్దాం అన్నట్టుగా చెప్తాడు. సరే అది చెప్పగానే కుంతీదేవి దానికి అంగీకరించి ఒకరోజు కూర్చొని అదే బాగా శుద్ధం చేసుకొని కూర్చొని ఆమె ఆ మంత్రాన్ని ఉచ్చరించి ధర్మదేవతని ఆహ్వానిస్తుందనమాట. ఆ ధర్మదేవత రాగానే ధర్మదేవుడి వల్ల కుంతీదేవికి ఒక పిల్లాడు జన్మిస్తాడనమాట. తర్వాత అలా జరిగిన తర్వాత ఒక సంవత్సరానికి పుడతాడనమాట పిల్లవాడు. ఆ పిల్లవాడు పుట్టగానే అశరీరవాణి మళ్ళీ చెప్తుంది. ఏంటి అంటే, ఈ పిల్లవాడు చాలా ధర్మాత్ముడు. ధర్మాన్ని అతిక్రమించాడు, తప్పడు, ధర్మం తప్పడు, చాలా గొప్పవాడవుతాడు అని చెప్పేసి చెప్తుందనమాట. అలా చెప్పి లాస్ట్‌లో ఇతని పేరు యుధిష్ఠిరుడు అని కూడాను చెప్తుందనమాట. అంటే అప్పటి నుంచి యుధిష్ఠిరుడుగా పేరు పొందుతాడనమాట. ఈ యొక్క అశరీరవాణి మొత్తం భూగ్రహం అంతా కూడాను వినిపిస్తుంది. అలా వినిపించగానే ఇక్కడ హస్తినాపురంలో కూడా తెలుస్తుందనమాట దీని గురించి. అది అక్కడ తెలిసినప్పుడు ఏం జరిగేదనేది నెక్స్ట్ సెకండ్ స్టోరీ అనమాట. గాంధారి యొక్క నిర్వేదం అనమాట. ఇక్కడ ఏమైంది అంటే స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ ధర్మరాజు పుట్టక ముందే కొంతకాలం ముందే ఒకసారి వ్యాస మహర్షి వస్తాడనమాట. హస్తినాపురానికి వస్తాడు. వచ్చినప్పుడు గాంధారి ఎంతో గౌరవంగా ఆయన్ని బాగా గౌరవార్థంగా చూసుకున్నప్పుడు వరం ఇస్తాడనమాట. వరం ఇచ్చినప్పుడు గాంధారి అడుగుతుంది. ఏంటి అంటే, నాకు 9 పుత్రులు అదే 9 సంతానం కావాలి అన్నట్టుగా అడుగుతుందనమాట. సరే నీకు 9 సంతానం ఉద్భవిస్తుంది అని చెప్పేసి ఆయన వరం ఇస్తాడు. అలా వరం ఇచ్చిన కొంతకాలానికి గాంధారి గర్భం దాలుస్తుంది. కానీ ఏమవుతుంది అంటే 2 సంవత్సరాలైనా కూడా పిల్లవాడు బయట రాడు. అదే బిడ్డ బయట రాదనమాట. ఏంటి ఎందుకు ఇలా ఉంది అన్న ఆ టైంలో ఇలా యుధిష్ఠిరుని గురించి ఆ శరీరవాణి చెప్పడము ఇవన్నీ జరిగేసరికి ఆమె చాలా బాధపడుతుంది. ఏంటి 2 సంవత్సరాలైనా బిడ్డ పుట్టలేదు అని. సరే దాని తర్వాత ఏం చేస్తుంది, ఆమె తన స్వచేత్తో అంటే ఆమె యొక్క చేత్తోనే గట్టిగా గర్భాన్ని కొడుతుందనమాట. ఎందుకు తన యొక్క గర్భం నుంచి బయట రావాలి, పుత్రుడు కానీ పుత్రిక కానీ సంతానం బయట రావాలని. అలా జరగగానే అలా కొట్టుకోగానే ఏమవుతుంది అంటే అక్కడి నుంచి ఆమెకు ఒక అలా సంతానం కాకుండా ఒక మాంసపు పిండం బయటపడుతుంది అనమాట. అది చూసి బాధపడుతుంది. ఇలా ఈ యొక్క జరిగింది అని తెలుసుకున్న దివ్యదృష్టితో చూసిన వేదవ్యాసుల వారు వెంటనే ముందర ప్రత్యక్షమై ఎందుకు ఇలా చేశామని క్వశ్చన్ చేస్తే అప్పుడు గాంధారి చెప్తుందన్నమాట. అయ్యా నాకు మీరు 9 పుత్రులు వస్తారని చెప్పారు, కానీ 2 ఏళ్ళైనా కూడాను నా గర్భము పుత్రుడిగా కానీ పుత్రికలుగా కానీ రాలేదు, బయటికే రాలేదు. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. అలా అలా యుధిష్ఠిరుడి గురించి వినగానే నేను ఆ యొక్క కన్ఫ్యూజన్లో ఇలా చేశాను అని చెప్పేసి చెప్తే అప్పుడు చెప్తాడనమాట. ఏంటి వేదవ్యాసుల వారు, నేను చెప్పినది ఎప్పుడు తప్పు కాదు, ఈ యొక్క మాంసపిండాన్ని నేను చెప్పినట్లు చెయ్యండి. ఒక 100 నేతి జాడీలు తయారు చేసి పెట్టండి. ఈ యొక్క మాంసపు ఖండం ద్వారానే ఆ 100 జాడీలు ద్వారా నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడనమాట. సరే ఆయన చెప్పినట్టుగానే 100 జాడీలు సిద్ధం చేసి అలానే ఆ మాంసపు ఖండాన్ని ఒక శీతల పానీయంతో కడుగుతారనమాట. అలా కడిగిన వెంటనే ఏమవుతుందంటే ఆ మాంసపు ఖండము 100 భాగాలుగా విడిపోతూ వస్తుందన్నమాట. అలా విడిపోతూ ఉన్న భాగాల్ని ఇంకా క్లీన్గా వ్యాసుల వారు విడగొట్టి ఆ భాగాలన్నింటినీ చిన్నగా ఆ జాడీల్లో ఉంచి చెప్తారనమాట గాంధారికిను ధృతరాష్ట్రునికి. ఈ యొక్క జాడీలు చాలా జాగ్రత్తగా మీరు కాపాడండి, దీని ద్వారానే మీకు సంతానం కలుగుతుంది, దీని ద్వారా మీకు 100 మంది పుత్రులు ఒక పుత్రిక ఉద్భవిస్తారు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి తన ఆశ్రమానికి మాయమైపోతాడనమాట. సరే దాని తర్వాత నుంచిను గాంధారి మరియు ధృతరాష్ట్రుల వారిద్దరూ కూడాను ఆ యొక్క 100 జాడీలనే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇది ఇక్కడ హస్తినాపురంలో జరిగిన స్టోరీ. దీని తర్వాత మళ్ళీ అడవికి వచ్చేస్తే పాండురాజు మళ్ళీ కుంతీదేవి వద్దకు వెళ్ళి, కుంతి నాకు ఒక పుత్రుడు సరిపోలేదు, నాకు ఇంకా పుత్రులు కావాలి, ఇంకా ఉంటేనే కదా ఒక పుత్రుడితో మనం మన రాజ్యాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయలేం కదా, ఒక బలశాలి అయిన ఒక పుత్రుడు కావాలి, రాజ్యాన్ని కాపాడాలి కదా, దానికి ఇంకో పుత్రుడు కావాలి. దానికోసమని ఆ మారుతి దైవతం అంటే
మామూలు దీనిలో చెప్పాలంటే వాయుదేవుడు అనమాట. ఆయన్నే కోరుకుందాము, బల పరాక్రమాలతో కలిగిన ఒక పుత్రుడు కావాలని అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా చెప్పగానే సరే అని చెప్పేసి దీనికి కుంతి ఒప్పుకొని మళ్ళీ ఈసారి సమీరణ దేవుడు అనమాట. అంటే ఈ 2 పర్యాయ పదాలు, అంటే 2 వేరే వేరే పేర్లు అని చెప్పొచ్చనమాట. ఏంటి, ఎవరికి, వాయుదేవుడికే. నేను అందుకే 2గా అంటే తెలియాలి అని చెప్పేసి 2 చెప్తున్నాను. ఏంటి, మారుతి దైవతం అని అంటారు, అలాగే సమీరణ దేవుడు అని కూడా అనమాట. అలా ఆయనకు ప్రార్థించగానే ఆయన ద్వారా రెండో పుత్రుడానికి గర్భం దాలుస్తుంది కుంతీదేవి. ఇది లాస్ట్ స్టోరీ అనమాట. భీమసేనుని జననం కదా, ఇదే లాస్ట్ స్టోరీ. అలా గర్భం దాల్చిన సంవత్సరానికి పుత్రుడు ఉద్భవిస్తాడనమాట. అలా ఉద్భవించగానే మళ్ళీ అశరీరవాణి మళ్ళీ చెప్తుంది. ఏంటి అంటే, ఈ యొక్క పుత్రుడు చాలా బలశాలి, చాలా గొప్పవాడవుతాడు, ఈ బల పరాక్రమాల ముందు ఎవరు కూడాను నిలవలేరు అన్నట్టుగా చెప్తుందనమాట. అలా దానివల్ల ఈ పుత్రునికి నామధేయం భీమసేను అని చెప్పేసి చెప్తుంది. అలా కొంత కాలానికి ఏమవుతుంది అంటే, కుంతీదేవి మరియు పాండురాజు దేవుడు టెంపుల్కి వెళ్తారనమాట. టెంపుల్కి వెళ్ళే దారిలో ఏమవుతుందంటే, భీమసేనుడు కుంతీదేవి ఒళ్ళో ఉంటాడు. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక పులి అనేది ఆ యొక్క భీమసేనుని చూసి మాంసపు ఖండం అనుకొని కుంతీదేవి పైకి ఎగురుతుందనమాట. అలా ఎగరగానే పక్కనే ఉన్న పాండురాజు వెంటనే ఆ యొక్క పులిని 100 భాగాలుగా కట్ చేసి చంపేస్తాడు. కానీ అలా చంపే దీంట్లో ఏమవుతుంది అంటే, కుంతీదేవి భయంతో ఆ బిడ్డని చేతిలో నుంచి జారుస్తుందనమాట. అలా జార్చి కుంతీదేవి ఫెయింట్ అయిపోతుంది, అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ బిడ్డ వెళ్ళి కింద ఉన్న రాళ్ళల్లో పడతాడనమాట. రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో పడతాడనమాట. పాండురాజు ఎక్కడ పుత్రుడు అనేసి వెంటనే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేసరికి చుట్టూ ఉన్న బండరాళ్ళన్నీ కూడాను పిండి అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ భీమసేనుడు మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఏంటి, ఇలా పడిపోవడం కూడా ఆయనకి ఆటలాగా అనిపించింది అనమాట. అలా గట్టిగా పడ్డం, చాలా పైనుంచి పడ్డం కూడా. అక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ధన్యవాదాలు నాతో చివరి వరకు ఉన్నందుకు. మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేల్ ఎపిక్. Please comment to my video. Thank you. See you in the next video.